గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి నామినేషన్స్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది. గత పాలక మండలిలో 5 సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యాబలం లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ లేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేటితో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల గడువు అనేది ఈ రోజుతో ముగుస్తుంది. దీనికి సంబంధించి విత్డ్రా చేసుకోవాలనుకునే వాళ్ళకి 18 వరకు కూడా అవకాశం ఉంటుంది. ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే మాత్రం ఈ నెల 20వ తేదీన ఎన్నికలను అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏకగ్రీవం అవుతూనే వస్తున్నాయి. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా సరే, దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న హయాంలో ఎంఐఎం పార్టీ మద్దతుతో వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన మొత్తం సీట్లను వాళ్ళే తీసుకోవడం జరిగింది. అదే సమయంలో మొత్తం 15 స్థానాలకు వీటికి సంబంధించిన స్వీకరణ అయితే ఉంది. అయితే ఈ 15 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం మామూలుగా అయితే బీఆర్ఎస్ కు సంబంధించి 8, అలాగే ఎంఐఎం సంబంధించిన 7 మంది సభ్యులు అయితే ఉన్నారు. వీటికి సంబంధించి మొత్తం కూడా 146. ప్రస్తుతం జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 146గా ఉంది. వీటిలో ఇప్పటి వరకు కూడా పోటీలో బరిలో నిలిచేందుకు బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు అయితే 2 నామినేషన్లు వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి మెజార్టీ బలం లేకపోవడంతో వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఇటు జిహెచ్ఎంసీలో పార్టీ బలాలు చూసినా కూడా కాంగ్రెస్ సంబంధించి మొత్తం 24 మంది ఉన్నారు. అలాగే ఎంఐఎం సంబంధించి 41 మంది, బీఆర్ఎస్ సంబంధించి 42, బీజేపీకి సంబంధించి 39 మంది ఉన్నారు. మొత్తం 146 మంది ఉన్నారు. అందులో మొత్తం 150కి 146 మంది ఉన్నారు. అందులో 2 చనిపోయారు. మరొక 2 ఎమ్మెల్యేలుగా ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా అయితే గెలుపొందడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి ఈ రోజు చివరి తేదీగా ఉంది. దాదాపుగా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎన్నికలు మాత్రం జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇటు కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అయితే నామినేషన్లు ఇప్పటి వరకు కూడా దాఖలైతే చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ.